హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 14th వీక్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా జరుగుతుంది. వీటిలో రెండు విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ టైంలో నేను వీడియో చేయడానికి కారణం ఈ రెండు విషయాలు మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని అనిపించి చేస్తున్న వీడియో ఇది. ఈ టైంలో పెడుతున్నాను. అండ్ ఒకటి వచ్చి బిగ్ బాస్లో రెండోసారి అపీల్ వచ్చింది తనుజకి. ఇది తనుజకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అసలు కళ్యాణ్కి అపీలే ఇవ్వలేదు. ఇది కళ్యాణ్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఈ రెండు విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం. మిగతా ఈ రోజు లైవ్ జరిగిందంతా రేపు టుమారో ఎపిసోడ్ వీడియో కింద చేద్దాం. ఈ రెండు విషయాల్లో మాట్లాడుకుందాం. బిగ్ బాస్ అసలుకి కావాలని చేస్తున్నాడా? అసలు ఎందుకు తనుజని అంత టార్గెట్ చేయటం, అంత నెగిటివ్ గా చూపించడం? అదేంటి 2 సార్లు ఓట్ అపీల్ వస్తే నెగిటివ్ గా చేయడం ఏంటి అని అనుకుంటున్నారేమో. వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఎలా నెగిటివ్ చేస్తున్నాడు, ఎందుకు నెగిటివ్ చేస్తున్నాడు, ఈ విషయంలో మాట్లాడుకుందాం. ఒకవేళ తనకి నెగిటివ్ చేసిన కళ్యాణ్ని ఇష్టపడుతున్నాం కాబట్టి, నా ఆడియన్స్ వరకు నేను చెప్తుంది, ఇష్టపడుతున్నాం కళ్యాణ్కి కొంచెం పాజిటివ్గా అవుతుందేమో, అయితే బాగుంటుందేమో అనుకునే వాళ్ళకి కళ్యాణ్ సైడ్ కొంచెం హోప్ ఉండేటట్టే అనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ కళ్యాణ్కి అసలు ఓట్ అపీలే లేకుండా చేయడంలో అసలు అర్థమే లేదనిపిస్తుంది. ఓట్ అపీల్ లేకుండా చేయటం సరే. ఇక తనూజ విషయం కొద్దాం. తనూజ నిన్న గేమ్ ఆడి ఓట్ అపీల్ కోసం వెళ్ళింది. నిన్న కూడా తనూజని ఓట్ అపీల్ కోసం వెళ్ళినప్పుడు ఆడియన్స్ తనూజాని ఉంచుకున్నారు. ఎవరిని? బన్నీ సార్ అండ్ తనూజాని వెళ్ళినప్పుడు తనూజాని ఉంచుకున్నారు. ఓకే, తనూజాని ఉంచుకున్నప్పుడు చాలా మంది చాలా పాజిటివ్, నిన్నంతా చాలా మంది చాలా పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు, అడిగారు, ఆడియన్స్ అడిగారు, వాళ్ళకున్న డౌట్లు అడిగారు, చాలా పుషప్ చేసి, అంటే ఎక్కడ లేని ధైర్యం ఇచ్చి మీరు లేడీ విన్నర్ అవుతారు, అవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు. ఈ విషయం కళ్యాణ్ ఇంట్లోకి వెళ్ళి కూడా చాలా హ్యాపీగా చెప్పుకుంది. అక్కడి వరకు ప్లస్ బాగుంది. ఒకసారి ఓటాపీలు వచ్చింది, ఒకసారి ప్లస్ అయ్యింది, తనకి అంతవరకు బాగుంది. కానీ ఈ రోజు రెండోసారి ఓటాపీలు వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, కొంతమందిని ఒక 5-6 ప్రశ్నలు రాయమని చెప్పి, ఇప్పుడు మనం ఏదైనా ఒక పనులని కొన్ని ప్రశ్నలు అడుగుతారు అనమాట. ఇక్కడ కాదు, ఏదైనా ఇప్పుడు మనం పిల్లల్ని తీసుకెళ్లే షో కూడా స్కూళ్ళలో స్కూల్ నుంచి టీవీ ఛానల్స్కి వెళ్ళే పిల్లలు కూడా ఒక 5-6 ప్రశ్నలు ఇలా వాటిల్లో వీళ్ళకి ఏవి నెగిటివ్ గా ఉంటాయో, పాజిటివ్ గా ఉంటాయో, అంటే వాళ్ళకి ఏ ప్రశ్నలు కావాలో వాళ్ళనే పంపిస్తారనమాట లోపలికి. నిన్నంతా ఏమనుకున్నారు, ఎవ్వరు నెగిటివ్ నిన్నంతా రాయలేదు, ఓన్లీ పాజిటివ్ మాత్రమే రాశారు. కాబట్టి నిన్నంతా ఒక్క నెగిటివ్ క్వశ్చన్స్ కూడా తనుజకి రాలేదు. అది మరి బిగ్ బాస్కే నచ్చలేదో, బయట లేకపోతే ఇంకెవరికో నచ్చలేదో తెలియదు. కానీ ఈ రోజు వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా నెగిటివ్ క్వశ్చన్స్ వేశారు. నెగిటివ్ క్వశ్చన్స్ వేసినా కూడా అన్ని చూపించలే మనకి. చాలా మంది పాజిటివ్ గా కూడా లైవ్ లో చూసాను కాబట్టి, ఎపిసోడ్ లైవ్ 2 చూసాను కాబట్టి, పాజిటివ్ గా క్వశ్చన్స్ వేసినవి అస్సలు ఎపిసోడ్ లో చూపిలా. లైవ్ లో చూపించి చాలా పాజిటివ్ గా చాలా మంది వేశారు. ఒక 10-15 ప్రశ్నలు దాకా వేశారు. దాంట్లో లైవ్ లో ఒక 12 ప్రశ్నలు చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఈసారి కూడా మీ ఆట బాగుందండి, మీది కళ్యాణ్ది చాలా బాగుంది, మీరు కళ్యాణ్ది, ఇదే ఎక్కువ కళ్యాణ్ది, తంది, ఇమ్మోది, వీళ్ళ ముగ్గురు గురించి ఎక్కువ టాపిక్ నడిచింది. తర్వాత బన్నీ గారికి వేరే వాళ్ళు వచ్చి భయపడటం వల్ల మీరు బన్నీ డాడీ అని పిలవటం మానేసి బన్నీ గారి దగ్గరికి వచ్చారా, ఇది వేరే వాళ్ళ కోసం భయపడటం ఎందుకు, మీరు జెన్యున్ గా ఉన్నప్పుడు అని అంటే తను చెప్తుంది, ఆ పిలుపు వల్ల తనకి సెంటిమెంట్ గా గేమ్ పాడవుతుంది కాబట్టి నేను ఆ పిలుపు మానేసి బన్నీ సార్ అన్నాను. తర్వాత అందరూ ఫ్యామిలీస్ వచ్చినాక మీ బంధం మంచిది, జెన్యున్ది అన్నాక నాకు ఒక సంతోషం వచ్చింది. ఇప్పుడు కూడా నేను గేమ్ లో ఉన్నప్పుడు కాకుండా మామూలుగా ఉన్నప్పుడు బన్నీ నాన్న అంటాను, గేమ్ కి వచ్చినాక నేను బన్నీ సారే అంటాను, మీరు గమనించండి అని చెప్తుంది. ఓకే, ఇంకెవరో ఒక అతను క్వశ్చన్ వేశాడు. అదేంటంటే, మీరు ఇమ్ముని ఫ్రెండ్ కాదన్న అంటే ఇమ్ము చేసిన విషయాలన్నీ మర్చిపోయాడు ఆయన. అదేంది, ఆది గారు వచ్చినప్పుడు మీరు లేడీ విన్నర్ అయినప్పుడు ఆ రోజు రీతు అండ్ ఇమ్ము మాట్లాడుకునేది ఏం మాట్లాడుకున్నారు? అప్పటికి తనూజ ఫ్రెండే కదా ఇమ్ముకి. అప్పుడు తనూజ గురించి ఏమన్నారు? ఏమన్నాడు, తను ఎలా వెళ్ళిందిరా ఫైనల్, అంత పాజిటివ్ గా ఎలా వెళ్ళిందిరా? ఇంకా అప్పటి నుంచే కదా, ఆ ఆది గారు వచ్చినప్పటి నుంచే కదా ఇమ్ము తనూజని దూరం పెట్టింది, హేటెడ్ చేసింది. మళ్ళీ ఈ మధ్య కొంచెం వాళ్ళు మళ్ళీ ఒకటయ్యారు. కానీ అప్పుడు తనూజ ఏం చెప్పింది, నువ్వు నాకు దూరం అయిపోతున్నావు, నువ్వు నా ఫ్రెండ్ కాదు, నీకు ఎక్కడో నా లోపల నా మీద ప్రేమ లేదు అని చెప్పబట్టే కదా వాళ్ళ రిలేషన్ అక్కడ కట్టయింది. మీరంట ఫ్రెండ్ అని చెప్పడం నచ్చలేదు, అది ద్రోహం కదా అంటే మీరే వచ్చి మాట్లాడాలి కదా అంటే, ఇంకా మీకు అలా అనిపిస్తే మీరు వాడుకున్నారు, సపోర్ట్ లేదని. ఈ 2 క్వశ్చన్స్ మాత్రం నెగిటివ్ క్వశ్చన్స్ ని ఎపిసోడ్ లో చూపించారు. ఎపిసోడ్ లో కానీ ప్రోమోలో కానీ ఈ 2 క్వశ్చన్స్ చూపించారు. ఇక పాజిటివ్ గా ఉన్న క్వశ్చన్స్ ఏవి ఆన్సర్స్ కానీ క్వశ్చన్స్ కానీ తనూజ అవి చూపించారు. అంతేకాని ఇంక ఇవేం చూపించలేదు. ఇప్పుడు ప్రోమో చూసిన వాళ్ళు ఈ 2 క్వశ్చన్స్ ఎపిసోడ్ లో చూసిన వాళ్ళని ఏమనుకుంటారంటే,
తనుజకి ఇది నెగెటివ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమెకేందిరా మళ్ళీ రెండోసారి వచ్చింది. రాని వాళ్ళకి ఇవ్వచ్చు కదా! అవును. ఇప్పుడు తను ఒకసారి ఎళ్ళినాక తనుజతో ఇంకొకరిని తీసుకెళ్ళమంటే సంజనాని తీసుకెళ్ళింది. తన మీద ఎన్నో కుట్రలు, ప్లాన్‌లు అన్నీ వేసిన సంజనానే తను తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను పక్కా చెప్తున్నానండి. హౌస్‌లో నిజాయితీగా ఉండేది ఒక తనుజ మాత్రమే. కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు గేమ్ కోసం కొంచెం ఓవర్‌గా థింకింగ్ చేసి, గేమ్ దగ్గరకొచ్చి తన, మన అనేది లేకుండా చేస్తాడు గానీ, తనూజ మాత్రం అలా ఆలోచించదు. ఏది న్యాయం అనిపిస్తదో ఎంతమందొచ్చి చెప్పినా గూడా అదే చేస్తది. అలాంటప్పుడు ఇది చేసినా గూడా సంజన గారు వెళ్ళలేదు అని చెప్పి సంజన గారిని తీసుకెళ్తే, మీరు సంజన గారికి ఇప్పిచ్చాలి ఛాన్స్. లేపోతే ఇంకొకరికిప్పిచ్చాలి. కళ్యాణ్‌కిప్పిచ్చాలి. అలా కాకుండా కళ్యాణ్ ఫైనలిస్ట్ అయ్యారు కదా! ఈ ఒక్కసారి కళ్యాణ్‌కి ఇప్పియచ్చు కదా! అలా కాకుండా మళ్ళీ ఇంకొకసారి వచ్చిన ఆమెకే మళ్ళీ ఇంకోసారి ఇస్తే ఎపిసోడ్‌లో చూసే వాళ్ళకేమనిపిస్తది? ఇంకేంది ఒక్కసారొచ్చినా మళ్ళీ ఇంకోసారొచ్చారు. ఇది చాలా అంటే ముద్దు బిడ్డ అని ఈ సీరియల్ యాక్టింగ్ వాళ్ళకే సపోర్ట్ చేస్తది. అది ఇదని. ఇక్కడ చేసే నెగెటివ్‌ని ఆడ ఎవరు ఆలోచించట్ల. ఇంత నెగెటివ్ చేస్తుంది అది ఆలోచించట్ల. ఇప్పుడు 2 సార్లు పోయిందని అదొక నెగెటివ్. అక్కడ నెగెటివ్ పాయింట్స్ మాత్రమే ఎపిసోడ్‌లో వేయటం అదొక నెగెటివ్. ఈ నెగెటివ్ చూసి ఓట్లేసే వాళ్ళేమనుకుంటారు? ఈమెకి ఇంత ఇదుంది కదా! ఇది నిజమే కదా! అనుకునే మైండ్ ఆలోచించే వాళ్ళు చాలా మందున్నారు. అలా ఓట్లు వేయకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇక కళ్యాణ్‌కి ప్లస్ ఎందుకొస్తదంటే ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లసొచ్చి ఒక కార్నర్ ఉంటుంది. అయ్యో! కళ్యాణ్‌కి ఇవ్వట్లేదు అనేది ఒక ప్లస్ పాయింట్ అయితే, ఇటు వచ్చి ఈ వారం అసలు కళ్యాణ్ గేమ్స్ ఆడల. ఈ వారం అసలు కళ్యాణ్ నామినేషన్‌లో లేడు. ఓట్లన్నీ ఎటెళ్తాయో మనకు తెలీదు. ఇమ్ము కూడా ఈసారి ఓట్లు ఎంత తక్కువ పడ్డాయంటే అంత తక్కువ పడున్నాయి. ఈ అర్ధరాత్రి ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలీదు. ఇది మాత్రం ఈ తనూజకి రెండోసారి ఓట్ అప్పీల్ రావటం అనేది మాత్రం తనూజకి చాలా అంటే చాలా 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 నెగెటివ్ అవుతుంది. అది ఆలోచించుకొని ఓటు వేసే వాళ్ళైతే అది ఆలోచించుకొని ఓటు వేసుకునే వాళ్ళకి, అభిమానం ఉండే వాళ్ళకి, తన గురించి తెలిసిన వాళ్ళకి, ఇంకా తన పిఆర్ వాళ్ళకి కానీ ఈ తనుజ ఇలా కాదు, ఇలాంటి అమ్మాయి కదా అనుకునే వాళ్ళకైతే ఓకే. అలా కాదు దీన్నే బ్యాడ్‌గా ఈ ప్రోమోస్ వాటినే పట్టుకొని అదర్ ప్రియాస్ కానీ అంటే తనుజ హేటర్స్ కానీ ఇవే ఎక్కువ ఇంకా ప్రొజెక్ట్ చేస్తుంటారు. అక్కడ అడిగిన 10 ప్రశ్నలు పాజిటివ్ ప్రశ్నలు వదిలేశారు. నెగెటివ్ అయిన 2 ప్రశ్నల్ని పట్టుకొని ఆ 2 ప్రశ్నల్ని ప్రోమోలో వేసి తిప్పి, ఎపిసోడ్‌లో వేసి తిప్పి ఇది బిగ్ బాస్ తనుజకి చేసే అన్యాయం కాదా అని అడుగుతున్నాను. పక్కా అన్యాయం చేస్తున్నాడు బిగ్ బాస్. ఇంత అన్యాయం దేనికి? అంటే ఒక లేడీ విన్నర్ అవ్వటం మీకిష్టం లేనప్పుడు అసలు ఆ అమ్మాయిని బిగ్ బాస్‌కి పిలవటం ఎందుకు? ఆ లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పడం ఎందుకు? లాస్ట్ ఇంకా సీజన్‌కి అందరికి బిగ్ బాస్ ఇంకా విన్నర్ అనుకునే టయానికి ఇలా నెగెటివ్ చేయటం ఎందుకు? చాలా అంటే చాలా వరస్ట్‌గా జరిగింది ఈరోజు. ఓట్ అప్పీల్ రావటం అనేదే తనుజకి చాలా నెగెటివ్ అయిన ఎపిసోడ్. మీరు ఆలోచించండి. ఆలోచించి ఓటు ఎవరికి వేయాలి? ఏంటి? అసలు ఈ నెగెటివ్ అంటే వీడియోస్ పెట్టేవాళ్ళు ఇవన్నీ నమ్మకుండా కొంచెం మైండ్‌తో ఆలోచిస్తే మంచిదని అనుకుంటున్నాను నేను. ఈ వీడియో ఇప్పుడు పెట్టడానికి కారణం ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి.